ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక నాయకుడు చేసినటువంటి దుశ్చర్య వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఒక శవాన్ని పూడ్చిపెట్టినటువంటి ఉదంతం ఇప్పుడు రాష్ట్రంలో కలకలం సృష్టిస్తోంది. ఇంతకీ ఈ ఉదంతం ఏంటి, ఈ ఉదంతంలో అసలు ఏం జరిగింది అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వ పాఠశాల ఆవరణలో శవాన్ని పూడ్చిపెట్టిన ఉదంతం ఇది. మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలం గానుగపెంట ఎస్సీ కాలనీలో చోటు చేసుకున్నటువంటి ఈ ఘటన ఆలస్యంగా ఆదివారం రోజు వెలుగులోకి వచ్చింది. స్థానికుల తెలిపినటువంటి కథనం ప్రకారంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి కిరణ్ తన తండ్రి చనిపోగా మృతదేహాన్ని ఇళ్ల మధ్య ఉన్నటువంటి పాఠశాల ఆట స్థలంలో శనివారం సాయంత్రం పూడ్చేందుకు ఆయన యత్నించారు. గ్రామస్తులు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చిన్నవెంగయ్య తొలత దీన్ని అడ్డుకున్నారు. బడి పిల్లలు భయపడతారని వారు చెప్పిన కిరణ్ వెళ్ళలేదు. తన తండ్రి శవాన్ని ఇక్కడే పూడ్చిపెట్టాలంటూ పట్టుబట్టి పాఠశాల ఆట స్థలంలోనే కిరణ్ పూడ్చిపెట్టడం ఇప్పుడు రాష్ట్రంలో కలకలం సృష్టిస్తుంది. ఈ విషయాన్ని గ్రామ పంచాయతీ అధికారి రామాంజనేయ రెడ్డి దృష్టికి తాము తీసుకువెళ్ళినా ఆయన అడ్డుకోలేదని స్థానికులు అక్కడ వాపోతూ ఉన్నారు. ఈ ఘటన మీద తహసీల్దార్ అయినటువంటి కిషోర్ కుమార్ స్పందిస్తూ శవం పూడ్చిన స్థలం చుట్టూ గోడ కట్టాలని కిరణ్కి సూచించామంటూ ఆయన చెప్పినట్టుగా తెలుస్తోంది. సో అసలు ప్రభుత్వ పాఠశాలలో అంటే ప్రభుత్వానికి చెందినటువంటి భూమికలో ఉన్నటువంటి పాఠశాలలో ఈ వైకాపా నాయకుడికి సంబంధించినటువంటి తండ్రి చనిపోతే ఆ మృతదేహాన్ని పాఠశాల ఆట స్థలంలో ఎలా పూడుస్తారు అంటూ చాలామంది అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు. అలాగే ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్నటువంటి స్థానికులు కూడా ఆ అంశాన్ని తహసీల్దార్ దృష్టికి అయితే తీసుకువెళ్ళడం జరిగింది. అయితే తహసీల్దార్ మాత్రం దీని మీద స్పందిస్తూ శవం పూడ్చినటువంటి స్థలం చుట్టూ గోడ కట్టాలని కిరణ్కి సూచించామన్నట్లుగా ఆయన చెప్పడం కూడా ఇప్పుడు అదొక వివాదానికి కారణమవుతుంది. అసలు ప్రభుత్వ భూమిలో అంటే ప్రభుత్వ పాఠశాలను నిర్వహిస్తున్నటువంటి భూమిలో వైకాపాకి చెందినటువంటి కిరణ్ అనేటువంటి వ్యక్తికి సంబంధించి తన తండ్రి మృతదేహాన్ని అక్కడ ఎలా పూజిస్తారు? అదేమన్నా శ్మశానమా? అది పిల్లలకు చదువు చెప్పేటువంటి స్థలం, అది అలాగే పిల్లలు ఆడుకునేటువంటి ఆట స్థలం. అది అటువంటి ఆట స్థలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక నాయకుడికి సంబంధించినటువంటి తండ్రి చనిపోతే ఆ తండ్రి శవాన్ని మృతదేహాన్ని అక్కడ ఎలా పూడుస్తారు అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు పెద్ద ఎత్తున అయితే ఆందోళన తెలియజేస్తున్నారు. గ్రామస్తులు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చిన్నవెంగయ్య తొలత ఆయన అంటే ఈ మృతదేహాన్ని అక్కడ పూడ్చేస్తున్న తరుణంలో దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. అయితే బడి పిల్లలు భయపడతారని వారు చెప్పిన కిరణ్ మాత్రం వెళ్ళలేదు, పట్టించుకోలేదు. తన తండ్రి శవాన్ని ఇక్కడే పూడ్చిపెట్టాలంటూ పట్టుబట్టి మరి పాఠశాల ఆట స్థలంలోనే ఆయన పూడ్చడం ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. ప్రభుత్వ పాఠశాల అనేది క్లుప్తంగా మనకి అర్థమవుతోంది. ఇక్కడ మనం పిక్చర్ కనుక చూసుకున్నట్లయితే ప్రభుత్వ పాఠశాలకు సంబంధించినటువంటి ఆవరణలోనే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి కిరణ్ తన తండ్రి మృతదేహాన్ని పూడ్చినట్లుగా ఈ వృత్తంలో మనం చూడొచ్చు. పూడ్చినట్లుగా అక్కడ ఆనవాళ్ళు కూడా కనపడుతున్నాయి. సో దాన్ని అక్కడ ఉన్నటువంటి స్థానికులు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసిన కిరణ్ మాత్రం వెళ్ళలేదు. పట్టుబట్టి మరి తన తండ్రి మృతదేహాన్ని అక్కడే పూడ్చాడు. పిల్లలు భయపడతారని చెప్పిన విన్నటువంటి పరిస్థితి అయితే లేదు. అయితే ఈ గ్రామస్తులందరూ కూడా ఆ గ్రామ పంచాయతీ అధికారి దృష్టికి అయితే ఈ విషయాన్ని తీసుకెళ్లారు. అయితే తీసుకువెళ్ళిన ఆయన గ్రామ పంచాయతీ అధికారి అయినటువంటి రామాంజనేయ రెడ్డి అడ్డుకోలేదని స్థానికులు వాపోతూ ఉన్నారు. ఈ ఘటన మీద తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్తే తహసీల్దార్ మాత్రం స్పందిస్తూ శవం పూడ్చినటువంటి స్థలం చుట్టూ గోడ కట్టాలని కిరణ్కి సూచించినట్టుగా చెప్పారు. సో దీని ప్రకారంగా చూస్తే తహసీల్దార్ యాక్షన్ తీసుకోలేదు అంటే ఇది నిజంగా ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి స్థలంలోనే ఆయన పూడ్చారా, లేదంటే వారి సొంత ప్రాంతంలో పూడ్చారనేది ఒక స్పష్టత అయితే లేదు. అయితే దీని మీద స్పష్టత వచ్చే వరకు అంటే కిషోర్ కుమార్ గారు స్పందిస్తూ శవం పూడ్చినటువంటి స్థలం చుట్టూ గోడ కట్టాలని కిరణ్కి చెప్పినటువంటి నేపథ్యంలో ఇది మరి వారి ప్లేస్ ఏమో మనం చూడాలి. ఇళ్ల ముందు చూస్తే ఇలా ఇవన్నీ ఇళ్ల ముందు ఇక్కడ ఆయన శవాన్ని కిరణ్ గారి తండ్రి శవాన్ని పూడ్చినటువంటి పిక్చర్ ఇది. సో ఇళ్లకు దగ్గరగా పూడుస్తారు, అది కూడా కొంతమంది అంగీకరించేటువంటి
పరిస్థితి ఉండదు. గ్రామస్తులు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినా కిరణ్ మాత్రం పూడ్చారు. అదేమంటే ఒక పార్టీకి చెందినటువంటి నాయకుడిని అని చెప్పి ఆయన పట్టుబట్టి అదే చేస్తున్నాడు అన్నట్లుగా ఈ వార్త సారాంశంగా మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.